కాకుండా ఏమైనా అవసరం ఉంటే కావచ్చు కొత్త ప్రపోజల్స్ కూడా పంపించారు. సుమారు 2 నెలలు అయిందండి. పేమెంట్ కూడా అయింది. మొన్న రిసీవ్ చేస్తున్నారు, పని స్టార్ట్ చేశారు. మనం కన్సల్ట్ చేసి లో లెవెల్ స్టార్ట్ అవుతుంది. సో దానికి మళ్ళీ ప్రపోజల్ పోవాలి. అంటే మనకి ఇప్పుడు ఓన్లీ రెయిన్ సీజన్లో మనకి అదే రిపోర్ట్ ఏదో చేశాము, రిపోర్ట్ చేశాము మళ్ళీ కూడా ఇంకోటి మనకు నాట్ పని రైల్వే దగ్గర శాంక్షన్ అయింది 32 కోట్లకి. అవి కూడా పనులు దగ్గర అయిపోయి అగ్రిమెంట్ అయింది, పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇది కాకుండా మనకు అలాంటి కింద 6 మండలాల్లో డబుల్ స్కీమ్ కింద 23 లొకేషన్స్లో మనకు డిఫరెంట్ నంబర్స్ శాంక్షన్ అయ్యాయి. మొత్తం 1220 హౌసెస్ 6 మండలాల్లో శాంక్షన్ అయ్యి అందులో కేవలం 4 ప్లేస్లోనే టెండర్ అయ్యి పనులు జరుగుతున్నాయండి. అనకాపల్లిలో 6 పోచంబస్తి, పేరుపీట మామిడిపల్లి. పేరుపీట మామిడిపల్లిలో 200 రోజులు గ్రౌండ్ అయిపోయింది. పోచంబస్తిలో 128, అనకాపల్లిలో 128 గ్రౌండ్ అయ్యాయండి. 152 గ్రౌండ్ అయ్యాయి. మీదే కూడా గ్రౌండ్ అయిపోయింది. ఇప్పటివరకు ఎంత కంప్లీట్ అయినా సార్ అనకాపల్లిలో 165, 152 గ్రౌండ్ అయినాయి. అందులో సుమారు 90 హౌస్లు ఇంకా కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఎక్కువ అందుబాటులోకి వస్తాయి. వాళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. డిసెంబర్ వరకు ఇస్తాను ఇక్కడ ఈ డిసెంబర్ డెలివరీ బాగుంటుంది. ఇంకొక 2 నెలలు అయిపోతాయండి. అనకాపల్లి కూడా 2 ఆల్మోస్ట్ అది కూడా బిగ్గా నడుస్తుంది. అది ఒక 2 నెలల్లో కూడా. సో ఇంకా ఇక్కడ కూడా టెండర్ రాలేదు. వాటర్ కలర్ వస్తున్నది, చెత్త వస్తున్నది అనేటటువంటిది కూడా కొంత అంటే ఈ మినరల్స్ వాటర్ ఇందులోనే ఉన్నాయంట. మినరల్స్ అని ఇందులోనే ఉన్నాయి. ఎన్ని రాగాలని నేను చెప్తున్నప్పుడు ఇట్లాంటివి కూడా మనకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరం కలిసి మిషన్ బాధ్యత వాటర్ వచ్చేది పోచంపల్లి. మాకు ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో స్టార్టింగ్ పాయింట్ నుంచి వాటర్ ఎట్లా వస్తున్నది, ఎక్కడ ఇది ఫిల్టర్ అవుతుంది. పంపకాలు వేసే రోజు ఆ సమావేశంలో మీరు కూడా ఉన్నారు. మేము మిమ్మల్ని కాదని నేను ఆఫీస్లో కూర్చోవలసింది కాదు, అందరం కూర్చున్నది కదా. అందరం కూర్చున్నది ఎవరికి ఎంత తీసుకోవాలని అనుకున్నాం. అట్లా ఆ ఊరు అవసరాన్ని బట్టి మనం ఎట్లా ఏంటనేది తీసుకొని పెట్టినాం. ఇప్పుడు ఆ సమావేశంలో కూడా ఉన్నారు. మీకు అవసరమైతే మీ గ్రామానికి మనకి దున్నడానికి మీరు అడగండి. మళ్ళీ మనం మనం పెడదాం. అట్లా ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చినప్పుడు అందరిని తెలిసి పెట్టినాము, చేసేసినాం. నేను ఏమంటున్నా, మీ గ్రామానికి అవసరం ఉందనే మీకు దాని అవసరం లేదు మీరు చెప్పండి, మనం పెట్టండి అన్న. అట్లా అందుకనే వాళ్ళకి డైరెక్ట్ మనము గ్రామ పంచాయతీలో ఈవెంట్లో మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినా ఇస్తున్నాం. మనం డ్రింకింగ్ వాటర్ కోసం ఇంట్లోకి అయితే మన బిజినెస్ కోసం వాళ్ళకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదండి, వాళ్ళ దానికి అక్కడ తీసుకుంటే పెట్టు. మ్యాక్సిమంగా ఇది కొంచెము ఫైనాన్స్గా మనకి మంచిగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఆరు ఉంటే అవి క్లోజ్ చేయాలని చెప్పేసి మాకు ఈఎంసీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ మనము డైరెక్ట్ ప్రైవేట్ దాని మీద పోతే ఇంకో రకంగా అవుతుంది అది. అందుకని గవర్నమెంట్ ఏమైనా పెడితే అవి నడవద్దని చెప్పేసి మన మండలంలో ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. మా ఏ దగ్గర అంతా వాళ్ళ డాటా ఉంది. ప్రతి సబ్ డివిజన్ నుంచి ఒక మండలం నుంచి ఒక్కొక్క ఆరోపణలు ఈ ఆగస్టు నెల నుంచి క్లోజ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. మీరు ముందు వస్తే ఈ కార్యక్రమాలు మీ ఊళ్ళో నుంచే స్టార్ట్ అవుతాం. అక్కడి నుంచి మన డైరెక్ట్ మనం ఇప్పుడు అంతకుముందు మనం విషయం బంద్ చేయాలంటే విషయమంతా వాటర్ కరెక్ట్ మనం 100 ఎల్పీడీసీ ఇస్తున్నామా లేదా అదొకటి ఉండాలా. అది రానియడం ఎప్పుడైనా కరెంట్ లేదు, పైప్ లైన్ బ్రేక్ అయితే మనం ఉన్న బోర్తో నడిపించుకోవాలి. ఇప్పుడు ఇది బోర్ వాటర్ కానీ దీని మీద కరెంటే వెళ్ళలేదు, దీంట్లో కరెంట్ వచ్చింది. ఇది ఒక 2 రోజులకి తాగొచ్చు. విషయమంతా రాకుంటే బోర్ వాటర్ తాగొచ్చు. మనం దీంట్లో 500 ఉంటే తాగొచ్చు, మన యూనిట్స్ ఉంటే తాగొచ్చు. ఇది మాత్రం తాగదని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు కూడా తాగండి. ఇప్పుడు మీ ఊరికి వస్తాము, ప్రతి ఒక్క టీం వస్తుంది. మీరు ముందు ఉంటే కంపల్సరీ మనం చెప్తారు. సరిపోతుంది సార్. అది మనము నెట్లో సర్చ్ చేస్తే
ఓన్లీ యూవీ ఫిల్టరేషన్ ఉంటుంది, యూవీ ఫిల్టరేషన్ ఉంటుంది, అట్లా ఒక 2-3 రకాలు ఉంది. మనకి ఏదైతే ఆ 500 TDSకి సంబంధించిన ఫిల్టరేషన్ ఉంటుందో ఓన్లీ యూవీ ఒకటి సరిపోతుంది. అంటే నార్మల్ ఫిల్టరేషన్ చేసి నెక్స్ట్ యూవీ ఫిల్టరేషన్ అంటే మనము ట్యాంక్లకు పోయి అల్ట్రా ఫిల్టరేషన్ చేస్తాం. సో దాంతో మైక్రోబియల్ ఏమైనా ఉంటాయి పోతాయి. సో దాని తర్వాత మనం తాగదు. సో ఆ ఫిల్టర్లోనే రకాలు ఉంటాయి సార్, అవి మనకి తెలియదు. అవి ఏంటంటే ఒకసారి మన సొంతంగా అయినా గూగుల్లో చూసుకున్నా దొరుకుతాయి. మన టీడీఎస్ రేంజ్ బట్టి మన ఫిల్టర్ చూస్ చేసుకోవాలి. టీడీఎస్ 1000 ఉంటే యూవీకి 600 వెళ్ళాల్సి ఉంటాయి, కానీ మనకి ఎక్కడ బోర్ వాటర్ 1000 దాటదు. సో జనరల్గా 500-600 అట్లా వస్తే యూవీ ఫిల్టరేషన్ ఒకటి సరిపోతుంది. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS స్టాండర్డ్స్కి భారతీయ ప్రమాణ సంస్థకి ఎక్కడ కూడా పొందడం లేనటువంటి నీళ్ళు ఇవి, ఎక్కడ కూడా పొందలేదు. కేవలం మనకు దాహం లేదు కానీ మనకు ఎటువంటి మినరల్స్ శరీరానికి అందవు. దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే ఒకవేళ మనం తీసుకుంటున్నాం, మినరల్ తీసుకున్నాం, కానీ వేరే ఆహారం ద్వారా మనం మినరల్స్ ఏవైతే తీసుకుంటున్నామో ఆ మినరల్స్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ డబ్బాని కనుక తాగితే ఆ డబ్బాని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి మినరల్స్ లాగేసుకుని బయటకు పంపిస్తాయి అన్నమాట. అంటే మన మినరల్స్ను తీసుకోకపోవడం ఒక మైనస్ అయితే మన లోపల ఉన్నటువంటి మినరల్స్ బయటకు పోవడం అనేటువంటి చాలా అది పెద్ద మైనస్. కాబట్టి మనకు ఈ మధ్యలో మనం చూస్తాం చాలా మందికి చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే దాంట్లో సోడియం ఉండలేదు, పొటాషియం ఉండలేదు. మెయిన్ మన ఏంటంటే నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరించేటువంటి సోడియం కానీ పొటాషియం అనేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి మూలకాలు మనకు లభించట్లేదు. దీంట్లో సోడియం ఉండదు, పొటాషియం ఉండదు, ఏముండదు, కాల్షియం, మెగ్నీషియం ఏమి ఉండదు. ఆడవాళ్ళకి కావాలి, ఎక్కువ ఐరన్ కావాలి వాళ్ళకి. ఐరన్ అంటే మనకి దీంట్లో ఉండదు, అసలు ఏముండదు, జీరో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మినరల్స్ కూడా మనకి ఏమైపోతున్నాయి, లాస్ అయిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాము, ఒక హోదా కోసం మనం కొనుక్కొని తాగుతున్నాము, లేదా ఇళ్ళలో పెట్టుకొని మనము ఆ RO ప్లాంట్ని యూజ్ చేస్తున్నాం. RO ప్లాంట్ ఇళ్ళలో పెట్టుకున్నా లేకపోతే బయటకు చేసుకున్నా సేమ్ ప్రాసెస్. అది ఏం చేస్తుందంటే విపరీతమైనటువంటి ఒత్తిడికి వాటర్ని గురి చేసి ఏం చేస్తున్నట్టు అది నీళ్ళని ఫిల్టర్ చేస్తుంది అన్నమాట. దాంట్లో ఎంత అవుతుందంటే ఫిల్టర్ పేపర్ యొక్క మందము 0.001 మైక్రాన్స్ ఉంటుంది. 0.001 మైక్రాన్స్ ఉంటుంది. అంటే 0.0001 మైక్రాన్ల మందంతో ఫిల్టర్ పేపర్లు ఉంటాయి. కరెక్ట్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు వెంట్రుకలో 1000 మంది మందంతో ఆ ఫిల్టర్ పేపర్లు మన RO ప్లాంట్లలో ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఆ వెంట్రుకలో 1000 మంది మందం కంటే తక్కువ ఉన్న మినరల్స్ మాత్రమే బయటకు వస్తాయి. కేవలం హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే దాంట్లో ఉంటాయి. కాబట్టి మనకి ఏంటి, H2Oలో ఉన్నటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే ఆ ఫిల్టర్ల ద్వారా బయటకు వస్తాయి. మిగిలినటువంటి అతి ముఖ్యమైనటువంటి మినరల్స్ అన్ని కూడా ఆగిపోతాయి. ఆ మినరల్స్ని మరి ఆ మిషన్ మరి చేయలేదు కాబట్టి, మనకి ఫిల్టర్ చేయలేదు కాబట్టి మన మినరల్స్ అన్ని కూడా మిషన్ మినరల్ ఆగిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఆ 1 లీటర్ నీళ్లు తయారు కావడానికి, ఫిల్టర్ నీళ్ళు తయారు కావడానికి దాదాపుగా 10 లీటర్ల నీళ్లు వేసేది అవుతాయి. 1 లీటర్ నీళ్ళు 1:10. అంటే మనం 1 లీటర్ నీళ్లు మనకు మంచి నీళ్ళు కావాలంటే దాదాపుగా 10 లీటర్ల నీళ్లు వేస్ట్ అయితేనే మనకు 1 లీటర్ మంచి నీళ్ళు వస్తాయి. మనకి ఎవరికైనా ఇంట్లో మనకు ఫిల్టర్ ఉంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక పైప్ కొని బయటకు పోతూనే ఉంటాయి, ఎప్పుడు ఒక పైప్ నీళ్ళు పోతూనే ఉంటాయి బయటకి. సో ఏంటంటే అది రిజెక్ట్ అయినటువంటి వాటర్ అనమాట. అది రిజెక్ట్ అయినటువంటి వాటర్ అంటే అది ఫిల్టర్ కానిటువంటి వాటర్ మొత్తం బయటకు పోతుంది. అది మూలలకే పంపించేస్తాం. అది ఎందుకు కూడా పనికిరాదు, ఎందుకంటే విపరీతమైనటువంటి సాంద్రత ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళు దేనికి మనకు పనికిరాలన్నమాట. సో ఏంటంటే ఇక్కడ మనకు దీనివల్ల మన ఆరోగ్యం పాడవడం కాకుండా నీళ్లు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతున్నాయి. మరి నీళ్ళు అనేటువంటిది పునరుద్ధరించలేని వనరు. నీళ్ళని మనం తయారు చేయలేము. మనకు అంటి చెప్తే అతిశయం కనిపిస్తుంది, కానీ మనం ఇంత హోదాలో ఉద్యోగాలు చేస్తున్నాం కదా. కేవలం ఒక 15-20 సంవత్సరాల లోపల మనకు ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే కేవలం నీళ్ళ కోసమే ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అతి దగ్గరలో ఉన్నాయన్నమాట. అబ్దుల్ కలాం గారు చెప్పింది ఎప్పుడో చెప్పిండు, 2050 కల్లా నీళ్ళని అయిపోతాయి. అంటే ఇప్పటికే దాదాపు మహారాష్ట్ర, చెన్నై అటువంటి ప్రాంతాల్లో మనం చూస్తే చాలా నీటి కొరత ఉంది. మనకి ఏంటంటే గవర్నమెంట్ కొంచెం ముందు చూపుకొని హరితహారము తర్వాత ఇవన్నీ ప్రాజెక్టులు పెట్టడం వల్ల మనకి ఏంటంటే కొన్ని నీళ్లు కనబడుతున్నాయి, పుష్కలంగా ఉన్నాయి కనిపిస్తుందని. ఈ నీళ్లు ఖర్చు కావడానికి ఎంతో సమయం పట్టదు. మన పిల్లలకి, మన మనవరాలకి మనం ఇయ్యలేము నీళ్ళను, ఎందుకంటే నీళ్ళను తయారు చేయలేము. కాబట్టి నీళ్లను అతి జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. కేవలం మిషన్ బాధిత నీళ్ళని తాగాలి. మిషన్ బాధిత నీళ్ళని తాగడం వల్లనే మనకు మినరల్స్ అన్ని కూడా పుష్కలంగా మన శరీరానికి అందుతాయి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఎంత సంపాదించినా మనం ఒక్కడ అన్నం తిన్నప్పుడు మాత్రమే మనకు సంపాదనకు విలువ ఉంటుంది. మనం ఆదర్శంగా ఉండాలంటే వేరే వాళ్ళం. మనం ఎప్పుడైనా 1,00,000 కోట్లు ఉన్నా కూడా మనం అనారోగ్యం పాలై హాస్పిటల్లో మనకు దేనికి పనికిరావు పైసలు కదా. కాబట్టి మనం ఊళ్ళలో ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం. మ్యాక్సిమం మనం కూడా ఊళ్ళో వాళ్ళకి తెలియదు ఈ నీళ్ళు రావడం మంచి, ఈ నీళ్ళు కలర్ వస్తున్నాయి, అది వాసన వస్తుంది ఇట్లా అనుకుంటారు. కానీ ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్గా ఉంటే
ఏంటంటే మనం మినరల్ వాటర్ డబ్బా నీళ్ళు చూడండి బాగా అనిపిస్తాయి, కళ్ళకి ఇంపుగా అనిపిస్తాయి, తీయగా అనిపిస్తాయి. ఎందుకంటే దాంట్లో ఏమి ఉండవు. ఏంటంటే నిజమైనటువంటి మంచినీటికి రంగు రుచి వాసన ఉండదు, కానీ ఏంటంటే ఆ మినరల్ వాటర్ తీయగా అనిపిస్తాయి. తీయగా అనిపించాలి అది రాబోతుంది అనమాట. సో ఏంటంటే ఆ పబ్లిక్ అనేటువంటిది అలవాటు పడిపోయింది. ఇప్పటికైనా మనం మారవాలి, వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి. ఏంటంటే మనకి క్యాల్షియం ఉండదు, క్యాల్షియం ఉండకపోవడం చిన్న వయసులోనే మనకి గొప్పలు అరిగిపోతున్నాయి. ఈ లోపల డాక్టర్ ఏం చేస్తుందంటే మొత్తము ఈ కీళ్ళలో ఉన్నప్పటి ఆ ఎముక మధ్యను ఎముక తీసేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మన బాడీకి మినరల్స్ సరిపోయినప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటే అక్కడ నుంచి లాగేసుకుంటారు. సో కాబట్టి మనకి ఏంటి ఫస్ట్ కీళ్ళ నొప్పులు ఏర్పడతాయి అన్నమాట. తర్వాత మనకు బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, మరి కళ్ళు మసకబారటము, వెంట్రుకలు తెల్లబడటం, వెంట్రుకలు మరి ఊడిపోవడం, ఇంకా చిన్నపిల్లలు రకరకాలైనటువంటి మానసిక సమస్యలు అనేటువంటి ఏర్పడుతున్నటువంటి వీళ్ళు. కాబట్టి మనం వీలైనంత వరకు ఇప్పటి నుంచి కనీసం మనం ఏం చేద్దాం, మిషన్ భరిత నీళ్ళని తాగే ప్రయత్నం చేద్దాం. మరి హార్మోన్ నీళ్ళు వద్దు. మరి గవర్నమెంట్ మనకి ఇంత మరి వేల కోట్లు ఖర్చు పెట్టి ఏ గవర్నమెంట్ మరి భారతదేశంలో ఇంకా ఇవ్వడం లేదు, నీళ్ళు ఇవ్వడం లేదు. నీళ్ళు ఇస్తూ కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, అవగాహన చేస్తున్నాం. నీళ్ళు తాగండి, నీళ్ళు తాగడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఈ నీళ్ళు తాగితే మన శరీరం బాగుంటే మన ముందర ఆదర్శంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది.